హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అన్నవరం అయితే వెళ్ళామండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి. మేము మార్చ్ 16th అయితే వ్రతం చేయించుకుందాం అని చెప్పేసి మార్చ్ 15th నైట్ అయితే బయలుదేరామండి. అప్పుడు వీడియో ఇదైతే మేము అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యామన్నమాట. అంటే నైట్ వెళ్దామంటే ఆ రోజు ఈవినింగ్ ఫిక్స్ అయ్యాము. నార్మల్గా ఆదివారం అయినా ఎన్హెచ్ అయినా ఏదైనా మా హస్బెండ్కి ఇక్కడే ఉండాలండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళాలి పక్కగా. అందుకని చెప్పేసి పెద్దగా అక్కడికి వెళ్ళడం అయితే ఏం అవ్వదు. ఇంకా నెక్స్ట్ డే సండే కదా వెళ్దామని నేనంటే ఒకసారి వాళ్ళ సార్కి సరే ఇలా వెళ్తాం లీవ్ కావాలని అంటే ఓకే అంటే అప్పటికప్పుడు మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాం అండి. మచిలీపట్నం ట్రైన్ కొంచెం సీట్స్ అవైలబుల్ ఉంటాయి, దానికైతే మేము చేసుకున్నాము. మాకైతే ఆర్ఏసీ వచ్చింది, ఇంకిద్దరికి ఒకటే సీట్ కదా అందుకని చెప్పేసి వీడియో అయితే తీయడం ఏం అవ్వలేదు. నైట్ 11:30కి అయితే మార్నింగ్ 5 కల్లా అన్నవరం అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చినప్పటికీ పైన కొండపైకి దేవస్థానం బస్సు అయితే ఉంది. ఇంకా బస్సు ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయామండి. 6 కల్లా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా ఫ్రీవి, అక్కడైతే ఉండి ఆ పక్కనే రూమ్స్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఇంకా 1 అవర్ 1.5 అవర్ తర్వాత రమ్మని అయితే అన్నారు. మనం కావాలంటే రూమ్ తీసుకోవచ్చు, లేదంటే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి కదండి ఫ్రీవి, అక్కడ అదే స్నానం గదులు కూడా ఉంటాయి కదా, అక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి కావాలంటే ఫ్రీ లాకర్స్ ఉంటాయి, అందులో మన బ్యాగ్స్ అయితే పెట్టేసి కావాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే రూమ్ తీసుకుందాం అని అనుకున్నాం, కానీ ముందు బుక్ చేసుకోవాలా, ఒకవేళ అలా అవుతుందో లేదో కూడా మాకైతే ఐడియా లేదనమాట. వెళ్ళాము డైరెక్ట్గా వెళ్ళి అక్కడే తీసుకుందాం అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. కానీ నా ఆధార్ కార్డ్ మా హస్బెండ్ ఆధార్ కార్డ్ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ అయితే పట్టుకెళ్ళడం మర్చిపోయామండి మేము. ఇంకా అతను 1.5 అవర్ తర్వాత రమ్మన్నారు కదా, మేము వచ్చి మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళినప్పటికీ రూమ్స్ ఇచ్చేస్తున్నారనమాట. కాసేపు వెయిట్ చేసిన తర్వాత రూమ్ అయితే వచ్చింది. మా హస్బెండ్ ఏమో ఏసీ రూమ్ అయితే తీసుకున్నారు, దాని కాస్ట్ ఏమో 1 డేకి 950 ఎంత పడిందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అది మాకు హరిహర సదన్ అని చెప్పేసి అక్కడైతే రూమ్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళాలంటే ఆటోలు ఉంటాయి, లేదంటే ఒక బస్సు అయితే ఉంటుందంట, ఫ్రీ బస్సు. అది ఎక్కితే అక్కడికి తీసుకెళ్తుందంటే ఒక 10 మినిట్స్ అక్కడ చూడండి, ఇందాక వెయిట్ చేస్తున్నాం కదా లగేజ్ పట్టుకొని, అక్కడైతే కూర్చుని ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాక ఆ బస్సు అయితే వచ్చింది. మేము ఎక్కడో చెప్తే అక్కడైతే దించేశారనమాట హరిహర సదన్ అని చెప్పేసి. మార్నింగ్ అయినా అన్నవరంలో చాలా పెళ్ళిళ్ళు అవుతాయి కదండి, మేము వెళ్ళిన టైంకి అయితే కాలుగళ్ళు అవుతున్నాయి ఒకరికైతే. ఇంకా మేము వెళ్ళి అక్కడైతే కౌంటర్ ఉంటుంది కదండి, కీస్ ఇస్తారు, అక్కడికి వెళ్తే రూము క్లీనింగ్ అవుతుందమ్మా, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమని అన్నారు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత రూమ్ అయితే అలాట్ చేశారండి. ఇంకా వెళ్ళిపోయి మేము ముగ్గురం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి తిరిగి ఆ హరిహర సదన్ దగ్గర ఒక హోటల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ముందు టిఫిన్ అయితే చేసేసామండి. పిల్లతోని బయటకు వెళ్ళిన తర్వాత తినకుండా పూజలు చేయాలంటే అవ్వదు కదా, పిల్లకైనా పెట్టాలి, అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా తినేసి తిరిగి అక్కడైతే ఆటో ఎక్కామండి మళ్ళీ టెంపుల్ దగ్గరికి. అక్కడ ఆటో ఏంటంటే షేరింగ్ కావాలంటే పర్సన్కి 20 రూపీస్, కానీ వెయిటింగ్ పట్టేస్తుంది అనమాట. 1 కిలోమీటర్ కూడా ఉండదు, ఇంకే జస్ట్ ఇలా ఎక్కి దిగితే 100 రూపీస్ అనమాట. ఇంకా వెళ్ళేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత చెప్పులన్నీ అక్కడ పెట్టేసి దర్శనం అదే వ్రతంకి టికెట్స్ అయితే ఉంటాయి, 300ది 1000ది 1500ది 2000వి టికెట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవి చేసే ప్లేసెస్ మారుతాయంటే మొత్తం పూజ ప్రాసెస్ మొత్తం అంతా ఒకటేనంట, వాళ్ళే చెప్పారు. ఇంకా మేమైతే టికెట్ తీసేసుకున్న తర్వాత ఆ వ్రతంకి కావాల్సిన సెట్ ఉంటుంది కదండి, ఆ సెట్ కూడా అక్కడే అమ్ముతున్నారు. ఆ సెట్ ఏమో 300 అంట. ఆ సెట్ కొనేసుకొని ఇంక మేము లోపలికి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ టికెట్ అది చూపించి ఎక్కడో ఏంటో చెప్తే వాళ్ళు అయితే పంపించేశారు. వ్రతం ఒక 1 అవర్ అలా అయ్యిందనమాట. మొత్తం అయినప్పటికీ ఆ వ్రతం అయిపోయింది. ఇంకా అక్కడే కావాలంటే కెమెరామ్యాన్స్ వచ్చారనమాట, ఫోటోలు కావాలనుకుంటే వాళ్ళు తీస్తారంట. మేమైతే ఏం తీయించుకోలేదండి. వాళ్ళే ఒక ప్రసాదం పొట్లం అయితే ఇచ్చారు, అలానే జాకెట్ మొక్క బీరువాలో పెట్టుకోమని ఇచ్చారు. ఇంకొక గుడ్డ అయితే ఇచ్చారు, కింద ఎల్లో కలర్ది ఉంది కదండి అదైతే ఇచ్చారు. అదేమో ఇంటికి కట్టుకోవాలని చెప్పేసి అన్నారనమాట. వ్రతం అంతా అయిపోయాక దర్శనంకి వెళ్ళాం. ఒక 1/2 అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి, ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము. ఇంకా అయిపోయిన తర్వాత ఆ పక్కనే అన్నదానం అవుతుందంటే ఇంక మేము అన్నదానంకి కూడా వెళ్ళి అన్నదానంలో ఒక 1/2 అవర్ అయిందనమాట. వెళ్ళి తినేసి తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి ఇక్కడ రూమ్ చూపించాను కదా, జస్ట్ ముందు ఒక హాల్లో ఉంది, ఒక బెడ్రూము, వాష్రూమ్స్ అయితే 2 ఉన్నాయన్నమాట.
అది రూము. మేము ఆ రోజు తీసుకున్న రూమ్ అయితే మేము తిరిగి రిటర్న్ అదే అన్నదానం అయిపోయాక మేము చెప్పులవి పెట్టాం కదండీ! ఆ ప్లేస్ అయితే మర్చిపోయామనమాట. అక్కడికక్కడే తిరిగాం. కాళ్ళకి చెప్పులు లేవు. ఈషని ఎత్తుకొని ఇలా అంటే పూజ చేసాం కదా! కొబ్బరికాయలు ఆ సెట్ అవన్నీ పట్టుకొని అసలు నడవలేకపోయాం. ఎండ కొత్తగా తార్ రోడ్ ఒక దగ్గర ఏసారు. కాళ్ళు మంటలెక్కిపోయాయనమాట. చెప్పులు వదిలేసి వచ్చేద్దాం అన్నంత చిరాకేస్తుందనమాట. పిల్లలతో ఎళ్తే ఇంకా ఈ ఎండాకాలంలో అస్సలు ఎక్కడికి ఎళ్ళలేమనమాట. ఇంకా అవి తీసుకుని తిరిగి మేము ఈలోపు ఒక ట్రైన్ అయితే మిస్ అయిపోయామనమాట. మళ్ళీ అప్పటికప్పుడు శేషాద్రి ఏదో ఉంటది. సామర్లకోట వచ్చి ఎక్కాలి. దానికి మళ్ళీ మా హస్బెండ్ రిజర్వేషన్ అయితే చేశారనమాట. ఇంక ఎలాగో లేట్ అయిపోయాం కదని రూమ్‌కెళ్ళి కాసేపు పడుకున్నాం అనమాట. పడుకున్న తర్వాత తిరిగి అన్నవరం అదే మళ్ళీ రూమ్ నుండి స్టార్ట్ అయిపోయాము. ఆటో ఎక్కేసి డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌కి అయితే కట్టించేసుకున్నామండి. ఇంకా ఆటో అయితే అక్కడికి వెళ్ళిపోయి అన్నవరం నుండి సామర్లకోట వచ్చేసి మళ్ళీ సామర్లకోట నుండి శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఉందనమాట ఆకివీడికి. ఆ ట్రైన్ అయితే ఎక్కేసి వచ్చేసాం. మాకు లక్కీగా 2 పక్కల అప్పటికప్పటికైనా కూడా రిజర్వేషన్ భలే దొరికిందండి. మరి థర్డ్ ఏసీ చేసుకున్నాం అందువల్ల ఏమో గాని నాకు తెలీదు. కానీ రిజర్వేషన్ మాత్రం భలే దొరికిందనమాట. ఇంకా అక్కడ వ్రతంలో తీసుకున్న కొన్ని పిక్స్ అయితే ఇవి. మేము చెప్తే నమ్మరు. ఈ 6 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైము మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనమాట. ఇంకా అక్కడ ఫొటోస్ వేరే అమ్మాయిని తీయమంటే తీసింది ఈ పిక్స్ అన్నీ. ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈషకైతే అక్కడ మెడలో ఉండేది కదా ఇందాక హ్యాండ్ బ్యాగ్ ఒకటి, కెమెరా ఒకటి కొన్నామనమాట.